యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో శాంతి టీవీ ప్రేక్షకులకు వందనములు. బ్రదర్ శోభన్ గారిచే పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రారంభించబడిన శాంతి టీవీ ద్వారా ఇప్పటికే అనేక మంది ప్రజలు దీవించబడినారని మేము విశ్వసిస్తున్నాం. అదేవిధంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో నెల్లూరు ప్రజలకు దేవుని యొక్క శక్తి కలిగిన వాక్యాన్ని అందించాలనే కోరికతో యేసులో ఆనందం అనే కార్యక్రమాన్ని శాంతి టీవీ ద్వారా ప్రసారం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ప్రార్థనాపూర్వకంగా దీవించబడాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. నీవే నా దేవుడవు, నాకు నజరేయుడవు. నీవే నా దేవుడవు, నాకు నజరేయుడవు. నీ నామమును పాడేదా, తంబురా తాళములతో పొగడేదా. నీ నామమును పాడేదా, తంబురా తాళములతో పొగడేదా. నీవే నా దేవుడవు, నాకు నజరేయుడవు. లోకమునకు నిజ వెలుగు నీవే, నా దీపమును వెలిగించితివే. లోకమునకు నిజ వెలుగు నీవే, నా దీపమును వెలిగించితివే. కడవరకు నడిపించు నా మంచి కాపరి, శత్రువును మించిన జ్ఞానము ఇచ్చితివి. బల శౌర్యములు గల శ్రీమంతుడవని నీ నామమును పాడేదా, తంబురా తాళములతో పొగడేదా. నీవే నా దేవుడవు, నాకు నజరేయుడవు. మొదటి వాడవు, కడపటి వాడవు, మృతుడై మరలా బ్రతికిన వాడవు. మొదటి వాడవు, కడపటి వాడవు, మృతుడై మరలా బ్రతికిన వాడవు. అన్ని నామముల కన్న పై నామముగను హెచ్చింపబడినది నా యేసు నామము. ఈ నామం వలననే రక్షణ కలదని నీ నామమును పాడేదా, తంబురా తాళములతో పొగడేదా. నీ నామమును పాడేదా, తంబురా తాళములతో పొగడేదా. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. దేవుడు ఆనందించని ఒక వర్గం గురించి, అలాగే దేవుడు ఆనందించిన ఒక వ్యక్తిని గురించి బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం.
చాలాసార్లు మనం బైబిల్ గ్రంథం చదివినప్పుడు కొన్ని ముఖ్యమైన పేర్లు, తేదీలు, ఘట్టాలు ఇలాంటి వాటిని గుర్తించుకొని బైబిల్లో నాలెడ్జ్ పెంచుకోవడానికి మనం బైబిల్ చదువుతాం. కానీ బైబిల్ ఏమని చెప్తుందంటే, దేవుడు తన వాక్యాన్ని ఎందుకు మనకి ఇచ్చాడంటే జ్ఞానాన్ని పెంచుకోవడానికో, లేకపోతే ఇతరులతో వాదించడానికో, లేకపోతే నేను ఎన్నిసార్లు చదివానని చెప్పుకోవడానికో మనం బైబిల్ చదవడం కాదు. కానీ బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరూ కూడా అందులో నుంచి బుద్ధి తెచ్చుకోవడానికి దేవుడు బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. అందుకోసమని చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనం చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకి దృష్టాంతములుగా ఉన్నవి. చాలు. ఇక్కడ ఏమని అంటున్నాడు చూసారా? ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజల గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అని చెప్పి వారందరూ కూడా మేఘం క్రింద నుంచి నడిచారు, ఎర్ర సముద్రం దాటిపోయారు, వారు బాప్తిస్మం పొందారు, గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించారు. అదేవిధంగా వారి జీవితంలో దేవుడు బండ నుండి సముద్రం అంత విస్తారంగా జలాల్ని పంపించాడు. ఇన్ని మేలులు అనుభవించినప్పటికీ కూడా దేవుడు వారిని బట్టి ఆనందించలేదు. అంటే దేవుడు ఆనందించే విధంగా వాళ్ళు బ్రతకలేదు. అందుకే నేను ఈరోజు అంటున్నాను, దేవుడిని ఆనందపరిచే ఒక వ్యక్తి, అదేవిధంగా ఒక జనాంగం గురించి ఈరోజు మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏమనుందో తెలుసా? వారిని బట్టి దేవుడు ఆనందించలేదు అని చెప్పి అంటున్నాడు. ఇవన్నీ ఎందుకు మీతో చెప్తున్నానంటే, ఈ యుగమందు ఉన్న మీరు బుద్ధి కలగడం కోసం ఇవి దృష్టాంతరములుగా రాయబడ్డాయి అని చెప్పి అంటున్నాడు. సో మనం బైబిల్ గ్రంథం ఎందుకు చదువుతున్నాం? అయ్యో మోషే అలా చేశాడా, అయ్యో ఫరో ఇలా చేశాడా, అతనికి అలా అయిందా అని చెప్పుకోవడం కోసం మనం బైబిల్ చదవడం కాదు. మనకి బుద్ధి కలగడం కోసం మనకు ఒక ఎగ్జాంపులరీగా, ఇగో పలానా వారు ఇలా చేశారు, మీరు అలా చేయకండి అని చెప్పి రాయబడింది. చాలాసార్లు మన జీవితంలో అనుభవపూర్వకంగా కొన్ని విషయాలు తెలుసుకోవడం అనేది తెలివైన పనే అయినప్పటికీ కూడా మన జీవితంలో, ఇతరుల జీవితంలో వారు చేసిన ఒకసారి అంటే కాస్ట్లీ మిస్టేక్స్ అంటారు, అంటే ఖరీదైన తప్పులు, అటువంటివన్నీ కూడా మనం బైబిల్లో చదవడం ద్వారా ఆ తప్పు మనం చేయకుండా తప్పించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. దానివల్ల మనకి కొంత పెయిన్ తగ్గుతుంది. అలా కాకుండా మనం కూడా అలాంటి తప్పులే చేస్తూ ఉంటే పెయిన్లో నుంచి మనం పాఠం నేర్చుకోవాల్సి వస్తుంది. అందుకోసమనే దేవుడు ఏంటంటే, ఆనాటి ప్రజలు ఏం చేశారో, చేసినందుకు గాను వారు ఏం చేయబడ్డారు అన్నాడు. ఆనాడు ఆ ప్రజలను బట్టి దేవుడు ఆనందించలేదంట, అందుకని వారు అరణ్యంలో సంహరింపబడ్డారు అని చెప్పి బైబిల్ చెప్తుంది. కనుక ఈ రోజున మనం తెలుసుకుందాం, ఆనందించని ఒక వర్గం, అలాగే ఆనందించిన ఒక వ్యక్తి. మన జీవితంలో ఎప్పుడైనా సరే ఒకటి తెలుసుకోవాలి, అదేంటంటే దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తున్నాడా లేదా. చాలాసార్లు మనం మనుషులు మనల్ని బట్టి ఆనందిస్తున్నారా లేదా అన్న దాని గురించే ఆశపడతాం, కానీ దేవుడు నన్ను బట్టి ఆనందిస్తున్నాడా లేదా అన్నది ఎప్పుడు కూడా ఆలోచించరు. అందరినీ మనం చూస్తున్నప్పుడు మనుషుల్ని సంతోషపెట్టాలి, మనుషుల్ని ఆనందపరచాలి అని ప్రయత్నిస్తారు. నిజానికి ఏ మనిషిని కూడా ఏ మనిషి సంతోషపరచలేడు. ఎందుకంటే దేవుడిని మనందరం సంతోషపరచగలం, కానీ మనం ఏమనుకుంటామంటే దేవుడిని మనం ఎప్పటికీ సంతోషపరచలేం, ఆనందపరచలేం. దేవుడు ఎప్పుడు చూసినా మనం ఏం చేసినా అందులోంచి ఏదో ఒక తప్పు పట్టుకొని, ఇదిగో ఇక్కడ దొరికావు దొంగ, నువ్వు మరలా ఈ తప్పు చేసావు అని దేవుడు ఏదో ఒక తప్పు పట్టుకుంటాడని మనం అనుకుంటామా. కానీ బైబిల్ అంటుంది, నేను గనక తప్పులు పట్టుకోవడం మొదలు పెడితే నా ఎదుట ఎవరు నిలవబడగలరు అని చెప్పండి. సో దేవుడిని మనం సాటిస్ఫై చేయగలం, దేవుడిని మనం ఆనందపరచగలం, కానీ మనుషుల్ని మనం ఆనందపరచలేం. ఎందుకో తెలుసా? ఒక్కొక్కరు వారు పెరిగిన విధానం, జీవన విధానం, వారి పరిస్థితులు, వారికి విద్య ఉంటే ఒకలాంటి ఆలోచన, విద్య లేకపోతే ఇంకొకలాంటి ఆలోచన, పల్లెటూరులో పెరిగితే ఒకలాంటి ఆలోచన, పట్టణంలో పెరిగితే ఇంకొకలాంటి ఆలోచన, మెట్రోపాలిటన్ సిటీలో పెరిగితే ఇంకొకలాంటి ఆలోచన, ఇలాంటి రకరకాలైన ఆలోచనలు ఉంటాయి. సో నీ ఆలోచన ఒకరితో ఏకీభవిస్తే నలుగురితో వ్యతిరేకంగా ఉంటుంది, కాబట్టి ఆ నలుగురు కూడా నీకు వ్యతిరేకులు అయిపోతారు. అందుకని సమాజంలో అందరినీ కూడా మనం ఎప్పుడు కూడా ఆనందపరచలేం. మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, ఒక తండ్రి కొడుకు ఒక గాడిదని తీసుకొని అడవిలోంచి నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఎదురుగా ఒకడు వచ్చాడు. ఏమయ్యా, బుద్ధి ఉందా మీకు? మీ ఇద్దరు నడుస్తుంది కాక గాడిదని ఖాళీగా తీసుకొని వెళ్తారా? దాని మీద ఎవరో ఒకరు ఎక్కి కూర్చోవచ్చు కదా అని చెప్పన్నాడు. అవును కదా, కరెక్టే అని చెప్పి తండ్రిని
అబ్బాయి అన్నాడు, నాన్నగారు మీరు ఎక్కి కూర్చోండి గాడిద మీద అని చెప్పన్నాడు. ఖాళీగా ఎందుకు ఉంచడం, మంచి ఐడియా ఇచ్చాడు. సో వాడు ఆనందపడ్డాడు, అమ్మయ్య నా మాట విన్నారు. కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఇంకొకటి ఎదురయ్యాడు, నీకు బుద్ధి ఉందా, తండ్రి వేయండి నువ్వు గాడిద ఎక్కిపోయి కొడుకుని నడిపిస్తావా అని చెప్పి అన్నాడు. ఏం చేస్తాడు, అవును ఇది కూడా కరెక్ట్, నువ్వు కొడుకు కదా, నేను తండ్రిని పెద్దోడు, నేను నడుస్తాను నువ్వు ఎక్కని చెప్పి కొడుకునేమో గాడిద మీద ఎక్కించి తండ్రి నడుస్తున్నాడు. ఇంకొంత దూరం వెళ్ళేప్పటికి ఇంకొకటి ఎదురయ్యాడు, నీకు బుద్ధి ఉందా, యవనస్తుడు వేయండి కుర్రాడు వేయండి గాడిద ఎక్కి మీ నాన్న నడిపిస్తావా అని చెప్పి ఇంకొకటి అన్నాడు. ఏం చేయాలి చెప్పండి? ఇలా మనుషులు ఒకటి చేస్తే ఒకరికి నచ్చుతుంది, ఇంకొకటి చేస్తే ఇంకొకరికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు. ఒక ఆయన వచ్చి ఆయన దగ్గరికి అన్నాడంట, ఏమండి మీ భార్య పద్ధతి నాకు నచ్చలేదండి అన్నాడంట. అప్పుడు ఈయన అన్నాడు, నా భార్య పద్ధతి నీకు నచ్చడం ఏంటంటే నాకు నచ్చాలి కానీ అయినా నీకు నచ్చకపోవడమే మంచిది అని చెప్పి అన్నాడంట. కదా నిజమే కదా, ఈ భార్య పద్ధతి నాకు నచ్చితే ప్రాబ్లమే కదా. సో అందుకోసమనే నా భార్య పద్ధతి నాకు నచ్చాలి కానీ నీకు నచ్చడం ఏంటంటే నీకు నచ్చకపోవడమే మంచిది అని చెప్పి అన్నాడు. సో అలాగనే మన జీవితంలో మనుషుల్ని ఆనందపరిచేటువంటి పనులు మనం చేద్దామంటే ఎప్పటికీ కూడా మనం ఎవరిని కూడా ఆనందపరచలేం. కానీ దేవుడు ఎల్లప్పుడూ ఒక దాన్ని ప్రేమిస్తున్నాడు అంటే దాన్ని ఎప్పటికీ ప్రేమిస్తాడు. ఆయన మార్పు లేని దేవుడు గనుక ఆయన్ని మనం సాటిస్ఫై చేయగలం. హల్లెలూయా. సో అందుకోసమనే మనుషుల్ని ఆనందపరుద్దాం అని అనుకున్నప్పుడు మన జీవితంలో మనం తప్పులో కాలేస్తాం. అందుకనే ఎప్పుడు చూసినా నేను దేవుణ్ణి ఎలా ఆనందపరచాలి అని ఆలోచించడం మనం నేర్చుకోవాలి. నువ్వు ఎంతగా దేవుణ్ణి ఆనందపరచడం నేర్చుకుంటావో అంతగా దేవుడు నిన్ను కూడా తృప్తిపరచడం అనేది నీ జీవితంలో చూస్తాం. కనుక చాలాసార్లు మనుషుల మధ్యన ఉన్నాం కదండి, సమాజంలో ఉన్నాం కదండి, ఊర్లో ఉన్నాం కదండి అని చెప్పి చాలామంది మనుషుల్ని సంతోషపరచడానికి ప్రయత్నిస్తాడు. అలా నువ్వు మనుషుల్ని సంతోషపరచడానికి ప్రయత్నించినప్పుడు నీ జీవితం నువ్వు చూస్తుండగానే అలాగ తరిగిపోతూ ఉంటాయి కానీ నీ జీవితంలో దైవికమైన ఆశీర్వాదాలు ఎప్పటికీ కూడా రావు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజున ఇశ్రాయేలు ప్రజల వలె మనం ఉండకూడదనంట ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో అంటున్నాడు, ప్రియులారా మీరు అలా ఉండకూడదని మీకు బుద్ధి కలగడానికి దీన్ని రాస్తున్నాను అని చెప్పన్నాడు. కనుక ఎన్నోసార్లు బైబిల్ గ్రంథం చదువుతున్న మనకి బుద్ధి కలుగుతుందా? మనం నిజంగానే ఈ వాక్యం వింటున్న మనం నేను బ్రతుకు మార్చుకోవాలి అని మనం అనుకుంటున్నామా? లేకపోతే చాలా బాగుందండి బాగా చెప్పారండి అని చెప్పి మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నామా? ఒకసారి ఆలోచించండి. ఒక దైవజనుడు చెప్పాడు, చాలా మంది బైబిల్ వినేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వింటారంట. అందులో కొంతమంది గొడిగేసుకొని వినే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎంతమంది అండి? గొడిగేసుకొని చాలా మంది వాక్యం వింటారు. గొడిగేసుకొని వాక్యం వినమంటే తెలుసా, గొడిగేసుకుంటే ఏమవుతుందండి, వర్షం మన మీద పడదు, ఈ పక్కనున్నోడి మీద ఈ పక్కనున్నోడి మీద పడిపోద్ది. అలాగే గొడిగేసుకొని వినేవాడు ఏంటంటే, అబ్బా ఆ సిస్టర్ వచ్చింది భలే, ఆ సిస్టర్కి తగులుతుంది, అబ్బా కరెక్ట్గా దేవుడు ఆవిడతోటే మాట్లాడేస్తున్నాడు అని వాళ్ళ మీద వీళ్ళ మీద ఈ వర్షం పడుతుంది తప్ప వీళ్ళ మీద మాత్రం అసలు ఒక్క చొక్క కూడా పడదు అనమాట. అంటే వాళ్ళకి ఎప్పుడు చూసినా ఎవరికో తగులుతుందన్న ఆశే తప్ప నాకు తగిలిందా లేదా అన్నది అసలు ఆలోచించరు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకి బుద్ధి కలగాలి అని మనం చదవాలి. ఈ మాట అలా వాళ్ళకి చూపించాలి వాక్యం అని చెప్పి అనుకోకూడదు. ఈ మాట ద్వారా నేను బ్రతుకు మార్చుకోవాలనుకోవాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము అన్నది. మనందరికీ ఇతరులను విమర్శించడం ఎంతో బాగా తెలుసు, కానీ మనల్ని మనం విమర్శించుకోవడం చాలాసార్లు మనకి తెలియదు. అందుకనే వాక్యాన్ని చదువుతున్నప్పుడు నా బ్రతుకులో ఇలాంటి స్థితి ఉందా అనేది మనం పరీక్ష చేసుకోవాలి. రైట్. సో ఈ రోజున దేవుడు ఆనందించని ఒక వర్గం వాళ్ళెవరో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 5వ వచనాన్ని చూస్తే, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి అని చెప్పి ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి అని చెప్పింది. చూడండి, అదే అధ్యాయాన్ని మీరు చదివితే ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం ప్రకారం వారు గొర్రెపిల్ల రక్తం ద్వారా ఐగుప్తులో నుంచి విడుదల పొందారు. అదేవిధంగా మేఘంలోను ఎర్ర సముద్రంలోను బాప్తిస్మం కూడా పొందారు. ఇది దేనికి సూచనగా ఉందంటే వారు రక్షింపబడిన ప్రజలు అని చెప్పి దానికి సూచనగా ఉంది. మన జీవితంలో మనం బాప్తిస్మం పొంది మన పాపాలు యేసు రక్తంలో కడుక్కుంటే దేవుడు దాన్ని బట్టి ఆనందిస్తాడు అని అనుకోకండి. అంతటితో ఆగిపోయే వారంగా కాకుండా తర్వాత చేయాల్సిన పరిస్థితుల్ని మనం చూడాలి. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వారిని బట్టి దేవుడు ఆనందించలేదు. ఆనందించకపోయినప్పటికీ కూడా దేవుడు వారిని విడిచిపెట్టకుండా వారిని ఆశీర్వదించడం అనేది మనం చూస్తున్నాం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నేను దేవుడు నన్ను బట్టి ఆనందిస్తున్నాడు కనుక నా జీవితంలో అద్భుతాన్ని చేశాడు అని చెప్పి అనుకుంటాం. కానీ బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? వారిని బట్టి దేవుడు ఆనందించలేదు అని చెప్పింది. అయినప్పటికీ కూడా దేవుడు వారిని సంరక్షిస్తూ వారితో మంచిగా ఉండి వారి ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తూనే ఉన్నాడు. దాహం వేస్తుంది అంటే బండ నుండి సముద్రం అంత విస్తారంగా జలాలను ఇచ్చాడు. దేని బట్టి? వారిని బట్టి ఆనందించి కాదు, వారు దేవుణ్ణి గాయపరుస్తున్నప్పటికీ కూడా వారి జీవితంలో అద్భుతాన్ని చేశాడు. వారి ప్రతి అవసరాన్ని కూడా ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు తీర్చాడు. బైబిల్లో మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 4వ వచనం చూడండి, ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. చూసారా, 40 సంవత్సరాలు దేవుడు వారి జీవితంలో అనేకమైన అద్భుతాలు చేశాడు.
ఎందుని బట్టి? వాళ్ళు సనుగుతున్నప్పటికీ కూడా, వారిని బట్టి దేవుడు ఆనందించకపోయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే ఆఖరిలో ఈ 40 సంవత్సరంలో నీవు వేసుకున్న బట్టలు పాతగెలలేదు, నీ కాలు వాయలేదు. ప్రపంచ చరిత్రలో అవిశ్వాసులైన ఇశ్రాయేలీల జీవితంలో చేసిన అద్భుతాలు దేవుడు ఎక్కడ కూడా చేయలేదు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, హీబ్రూస్ చాప్టర్ 3 verse 17, 40 ఏండ్లు ఆయన వారి మీద కోపగించాడు. ఇందాక మనం చూసుకున్నాం ద్వితీయోపదేశ కాండంలో, ఈ 40 సంవత్సరాలు మీ బట్టలు పాతగెలలేదు, మీ కాలు వాయలేదు. కానీ 40 సంవత్సరాలు కూడా దేవుడు ఏం చేశాడంట? వారి మీద కోపగించాడంట. 40 సంవత్సరాలు దేవుడు వారి మీద కోపగించుకున్నప్పటికీ కూడా ఆ 40 సంవత్సరాలు కూడా వారి జీవితంలో ఆకలి తీర్చాడు, దాహం తీర్చాడు, సంరక్షించాడు, శత్రువు చేతి నుంచి విడిపించాడు. అనేక రకాలుగా దేవుడు ఓర్చుకుంటూ వారిని నడిపిస్తూనే ఉన్నాడు. కనుక దేవుడు అక్కడంట 40 సంవత్సరాలు కోపగించి వారి అవసరాలు తీర్చాడంట. మనం ఏమనుకుంటాం? ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు ఇన్ని అద్భుతాలు చేశారు అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా దేవుడిని ఆనందపరిచారో అని మనం అనుకుంటాం. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? మనం మంచివారు అని దేవుడు ఎప్పుడు కూడా గొప్ప కార్యాలు చేశాడని ఎప్పుడు అనుకోవద్దు. ఒక వ్యక్తి యొక్క జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతుంటే ఆ వ్యక్తిని బట్టి దేవుడు చాలా ఆనందిస్తున్నాడని అనుకోవద్దు. బైబిల్లో మనం చూసినట్లయితే అనేక సార్లు కోపపడి దేవుడు అనేక మందిని ఆశీర్వదించడాన్ని మనం చూస్తాం. 78వ కీర్తనలో ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా సనిగినప్పుడు దేవుడు కోపగించి అద్భుతాలు చేశాడు. విస్తారంగా పంపించాడు అనమాట. విస్తారంగా దేవుడు పంపించాడు. దేన్ని బట్టి? ఇశ్రాయేల్ ప్రజలను చూసి మురిసిపోయి కాదు, ఇశ్రాయేల్ ప్రజలను చూసి పొంగిపోయి కాదు. అబ్బా నా ఇశ్రాయేల్ ప్రజలకి ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం అని పంపించలేదు, కోపగించి. ఈ రోజున నేను మిమ్మల్ని అడుగుతున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున మీకు ఏదైనా అవసరాన్ని దేవుడు తీరుస్తున్నాడు అంటే మీ మీద కోపంతో దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడా? మీ మీదకి ఆశీర్వాదాలను పంపిస్తున్నాడా? లేకపోతే మీరు మిమ్మల్ని బట్టి ఆనందించి మీ అవసరాలను దేవుడు తీరుస్తున్నాడా? ఒక్కసారి పరీక్ష చేసుకోండి. ఈ రోజున ఒకవేళ దేవుడే కనుక మీ అవసరాలు తీర్చాల్సి వస్తే కోపగించి నీ అవసరాలను ఈ రోజున తీరుస్తున్నాడా? నిన్ను బట్టి దేవుడు నిజంగా ఆనందించి నీ అవసరాలను తీరుస్తున్నాడా? 2 రకాలుగా దేవుడు అవసరాలను తీరుస్తూ ఉంటాడు. కొంతమందికి కొంతకాలం అవసరాలు తీరుతాయి, 40 ఏండ్ల కాలం కదండి. 40 ఏండ్ల కాలం వాళ్ళని విసిగిపోయి వారి వస్త్రాలు పాతకెళ్ళలేదంట, వారి కాళ్ళు వాసిపోలేదంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ రోజున తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక ముఖ్యమైన విషయం. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది, శరీరానుసారులైన విశ్వాసులు పాపంలో బ్రతుకుతున్న వారు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా దేవుడు వారి అవసరాలను తీరుస్తాడు. కనుక దేవుడు ఒక వ్యక్తి యొక్క జీవితంలో అద్భుతాలు చేస్తే, లేకపోతే ఒక వ్యక్తి ద్వారా దేవుడు గనుక అద్భుతాలు జరిగిస్తే, ఆ వ్యక్తి ఆత్మీయతలో ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నాడని, ఆ వ్యక్తిని బట్టి దేవుడు ఎంతో ఆనందిస్తున్నాడు గనుక ఆ వ్యక్తిని బట్టి ఆ వ్యక్తిలో ద్వారా అద్భుతాలు చేస్తున్నాడని ఎప్పుడు కూడా అనుకోవద్దు అనే వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. కనుక ఈ రోజున బైబిల్ ఏమని చెప్తుందంటే, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22-23 వచనాలు. మాథ్యూ చాప్టర్ 7 verse 22-23, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. చూడండి, ఆ దినం వచ్చేటప్పుడు ప్రభువా ప్రభువా మమ్మల్ని వదిలేస్తున్నాం ఏంటి నాయన? మేము ప్రార్థన చేస్తుంటే దయ్యాలు వదిలిపోలేదా? మేము ప్రార్థన చేస్తుంటే రోగాలు వదిలిపోలేదా? మేము ప్రార్థన చేసినప్పుడు అనేకమైన అద్భుతాలు జరగలేదా అని చెప్పి వీళ్ళు అంటా ఉంటే, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి అని చెప్పి అంటాను అన్నాడు. ఎవరు వీరు? అక్రమం చేస్తున్నారు. కానీ వీళ్ళు యేసునామంలో ప్రార్థన చేస్తే దయ్యాలు పోతున్నాయి. అమ్మో, ఆ దైవజనుడు ప్రార్థన చేస్తుంటే దయ్యాలు వదిలిపోతున్నాయి అంటే ఎంత ఆనందిస్తున్నాడో దేవుడు ఆ వ్యక్తిని బట్టి అని అందరూ అనుకున్నారు. అమ్మో, ఆ దైవజనుడు కానీ లేకపోతే ఆ వ్యక్తి కానీ ప్రార్థన చేస్తే ప్రవచనాలు చెప్తున్నారు, నీ నామమున ప్రవచింపలేదా? ఆ ప్రవచనాలు జరగలేదా? నువ్వు ఆనందించబట్టే కదా ప్రభు నేను ప్రాఫెసీ చెప్పాను, నువ్వు ఆనందించబట్టే కదా నేను అద్భుతాలు చేశాను, నువ్వు ఆనందించబట్టే కదా దయ్యాలు పడిపోయి అని చెప్పంటే దేవుడు అంటాడు, నువ్వెవరో నాకు తెలీదు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి. అంటే ఒక వ్యక్తిని బట్టి దేవుడు ఆనందించి ఆ వ్యక్తి ద్వారా దేవుడు అద్భుతాలు చేయట్లేదు. కనుక ఈ రోజున దేవుడు ఒక వ్యక్తిని బట్టి ఆనందిస్తున్నాడు అనడానికి ఆ వ్యక్తి జీవితంలో జరుగుతున్న అద్భుతాలు, ఆ వ్యక్తి యొక్క జీవితంలో జరుగుతున్న ఆశ్చర్యకార్యాలు, ఆ వ్యక్తి అనుభవిస్తున్న ఐశ్వర్యాన్ని బట్టి ఈ వ్యక్తిని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడని ఎప్పుడూ కూడా మనం అనుకోకూడదు. ఇశ్రాయేలు ప్రజల్ని బట్టి దేవుడు ఆనందించలేదు. కనుక ఈ రోజున దేవుడినితో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తున్నాడా? సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనంలో
నెంబర్స్ చాప్టర్ 14:8 అక్కడ ఏమనుందంటే, యెహోవా మన యందు ఆనందించిన యెడల పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మనకిస్తాడు అని అన్నది. ఇశ్రాయేలు ప్రజలారా, దేవుడే గనుక మన యందు ఆనందిస్తే దేవుడు ఏం చేస్తాడు? మనకి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని ఇస్తాడు. ఈ రోజున 40 సంవత్సరాలు అరణ్యంలో కనాను దేశానికి ప్రయాణం చేస్తూ ఉంటే, ఈ 40 సంవత్సరాలు కూడా దేవుడు వారి అవసరాలన్నీ తీర్చాడు. కానీ వీరిని బట్టి దేవుడు ఆనందిస్తేనే వీరు పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశపెడతారు. అలాగే ఈ లోకంలో నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నా, నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా పరలోక రాజ్యం అనే పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నువ్వు వెళ్ళాలి అంటే తప్పనిసరిగా నిన్ను బట్టి దేవుడు ఆనందించాలి. హల్లెలూయా. నిన్ను బట్టి కనుక దేవుడు ఆనందించకపోతే చివరి వరకు వెళ్ళి ఆగిపోయే వ్యక్తిగా ఉంటావు. చివరి దాకా వెళ్ళి ఆఖరిలో నువ్వు ట్రైన్ ఎక్కే ముందు ట్రైన్ మిస్ అయిపోయిన వ్యక్తిలా నువ్వు మారిపోతావు. అందుకోసం ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన ఈ ఒక్క జీవితంలో నిజంగా నన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా లేదా అన్నది మనం తప్పనిసరిగా పరీక్ష చేసుకోవాలి. ఈ రోజు కనుక దేవుడు నిన్ను అడిగితే, ఒకవేళ నీ గుండెల మీద నువ్వు చేసుకొని చెప్పాల్సి వస్తే ఆన్సర్, నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా? కాబట్టి బైబిల్ గ్రంథంలో ఒక జనాంగం ఉంది అంటున్నాడు, మీకు బుద్ధి కలగడం కోసం ఇది రాస్తున్నాను. 40 సంవత్సరాలు అద్భుతాలు చూశారు, కానీ వాళ్ళు ఏమయ్యారు? లాస్ట్కి అరణ్యంలోనే రాలిపోయారు తప్ప పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టలేదు. ఎందుకు? వారిని బట్టి దేవుడు ఆనందించలేదు. ఎవరిని బట్టి దేవుడు ఆనందించాడు? యెహోషువ కాలేబుని బట్టి దేవుడు ఆనందించి వారిని కనాను దేశంలో ప్రవేశపెట్టాడు. ఎందుకు వీరిని బట్టి ఆనందించలేదో తెలుసా? వీరి జీవితంలో దేవుడు చేసిన మేళ్ళన్నీ అనుభవిస్తూ కూడా దేవుని మీద అనుమానాలు, దేవుడు ఇవ్వగలడా అని ప్రశ్నించడాలు, దేవుని మీదే సందేహం చూపించడం, ఇవన్నీ కూడా దేవునికి కోపాన్ని పుట్టించింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మేళ్ళు అనుభవిస్తున్న మీకు కూడా దేవుడు అంటే నమ్మకం లేదా? దేవుడు అంటే సందేహమా? దేవుడు ఈ గొప్ప కార్యం చేస్తాడంటే నమ్మకం మీ జీవితంలో ఉందా? దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అంటే నమ్మకం నీకుందా? ఏ కష్టంలోనైనా దేవుడు నన్ను విడిపించడానికి సామర్థ్యం కలవాడు అనే నమ్మిక, విశ్వాసం నీకుందా? అలా లేకపోతే మాత్రం దేవుడు నిన్ను బట్టి ఆనందించలేడు. కనుక ఒక వర్గాన్ని మనం ఈరోజు చూసుకున్నాం. ఎవరి వర్గం? ఇశ్రాయేలు ప్రజలు. వారి జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, కానీ వారిని బట్టి దేవుడు ఆనందించలేదట. వారిలో అనేకులు ఆయనకు ఇష్టలుగా ఉండకపోయిరి అని చెప్పింది. కనుక ఈ రోజున నువ్వంటే దేవునికి ఇష్టమేనా? ఈ రోజున దేవుని మందిరంలో ఉన్న నువ్వంటే దేవునికి ఇష్టమేనా? బయట నువ్వు చేస్తున్న పనులు దేవునికి నచ్చుతున్నాయా? ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఆలోచిస్తున్న ఆలోచనలు దేవుని సంతోష పెడుతున్నాయా? నువ్వు చేసే ప్రతి పాపిష్టి కార్యం దేవుని గాయపరుస్తున్నప్పటికీ నీ జీవితంలో దేవుడు మేలు చేస్తూ ఉంటే నువ్వు అనుకుంటున్నావు, నాకంటే భయంకరమైన పాపులు ఎంతోమంది ఉన్నారు, నా పాపం చిన్నది కాబట్టి వాడికంటే నువ్వు బెటర్ అన్నా, నిన్ను ఇంకా దీవిస్తాను, ఐ బ్లెస్ యూ అంటాడని అనుకుంటున్నావా? లేదు. ప్రతి దానికి కూడా ఒక సమయం ఉంది. ఆ రోజున దేవుడు నిన్ను కూడా పట్టుకుంటాడు. కనుక నీ జీవితంలో మనుషుల్ని సంతోషపెట్టేవాడుగా ఉంటే ఎప్పటికీ కూడా శ్రేష్టమైన దాన్ని నువ్వు అనుభవించలేవు. నువ్వు దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా ఉన్నట్లయితే నీ జీవితంలో శ్రేష్టమైన దాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. ఎంతమంది నేను వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు? ఈ సంవత్సరంలో వారికి నీ చిత్తానుసారమైన మంచి జీవిత భాగస్వాముల్ని దయచేయండి ప్రభువా. ఎంతమంది గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారు? వారి గర్భాన్ని కూడా యేసు నామములో ఆశీర్వదిస్తున్నాం తండ్రి. చక్కని గర్భఫలాన్ని వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఆర్థికంగా చిదిగిపోయిన వారిని ఈ సంవత్సరం నిజంగా లేవనెత్తండి ప్రభువా. ఆర్థికంగా దీవించండి, పెట్టుబడికి కావాల్సిన సమృద్ధిని దయచండి, వ్యాపారాన్ని దీవించండి ప్రభా. నాయన ప్రతి ఒక్కరికి నాయన మంచి ఉద్యోగాలు దయచండి. ఎంతమంది ఉద్యోగ ప్రయత్నాలు, పరీక్షలు రాశారో వారందరూ క్వాలిఫై అవ్వగలటకు సహాయం చేయమని అడుగుతున్నాం. ఎంసెట్ రాసిన ప్రతి ఒక్కరికి కూడా మంచి నాయన కాలేజెస్లో సీట్స్ రాగలటకు సహాయం చేయండి. చదువుతున్న బిడ్డలకు మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఆర్థికంగా నిజంగా అందరినీ లేవనెత్తమని అడుగుతున్నాం. మంచి సొంత గృహాలు లేని వారికి ఈ సంవత్సరం సొంత గృహాలు, మంచి రవాణా సౌకర్యం కల్పించమని అడుగుతున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. నాయన మా దేశం మీద, మా రాష్ట్రం మీద వర్షాలు కురిపించండి. మంచి వర్షాలు సకాలంలో రాగలటకు సహాయించండి. పంటలు పండుగలుటకు సహాయించండి. రూపాయి విలువ పెరగలుటకు సహాయించండి. మా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు మీ చేతుల్లో పెట్టుకుంటున్నాం. మీ చిత్తాన్ని జరిగించి మాకందరికి మేలు చేయండి. అధికారులు, నాయకుల్ని నాయన తండ్రి సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుతున్నాం. ఎంతమంది దీర్ఘకాలిక రోగాలతో, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో, దురాత్మ సంబంధమైన రోగాలతో బాధపడుతున్నారు తండ్రి, వారందరినీ ఇప్పుడే నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి ప్రతి రోగం, ప్రతి సమస్య, ప్రతి చీకటి కార్యాన్ని యేసు నామములో ఇప్పుడే విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. ఇప్పుడే నీ దివ్య శక్తి ప్రతి శరీరాన్ని తాకును గాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది.
అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. నువ్వు ఎప్పుడు హెచ్చింపబడతావో తెలుసా? నువ్వు ఓర్చుకున్నప్పుడు హెచ్చింపబడతావు. దేవుడు నీ శత్రువు ఎదుట నీకు భోజనాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. ఎవరైతే నిన్ను తొక్కాలని అనుకున్నారో అక్కడే దేవుడు నిన్ను నిలవబెడతాడు. These are the days of Elijah, declaring the word of the Lord. And these are the ఈ అంచు దినాల్లో ఎవరైనా ఏ శ్రమలోనైనా నిలవబడి దేవుని నామాన్ని మహింపరచాలి అని అనుకుంటే వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. And though these are days of great trials, of famine and darkness and sword, still with a voice in the desert crying, prepare ye the way of the Lord. Behold, ఈ రోజున కూడా దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో ధననిధిని పెట్టాడు. ఎవరైతే ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి ఆ ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతారో వారి జీవితంలోనే దేవుడు వర్ధిల్లుట అనేదాన్ని వారి అనుభవంలో ఉంచాలని కోరుకుంటున్నాడు. and out of Zion's hill salvation comes. These are the days of మా క్రొత్త చిరునామా బ్రదర్ శామ్యుయల్ కర్మోజీ మిరకల్ సెంటర్, ప్లాట్ నంబర్ 70, డోర్ నంబర్ 10-288-1/3, విశాలాక్షి నగర్, మెయిన్ రోడ్, విశాఖపట్నం 530043. Our new address, Brother Samuel Karmoji, plot number 70, door number 10-288/1/3, Visalakshi Nagar, Main Road, Vishakhapatnam 530043, Andhra Pradesh, India. Our phone numbers 9701-400-777, 9848350332. Our website www.samuelkarmoji.com. Our email samuelkarmoji@gmail.com. Jesus.